హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య స్టాక్స్. ఈ వ్లాగ్ వచ్చేసి విలేజ్లో తీసిండే వ్లాగ్. నేను మా అత్తయ్య పిల్లలు అందరం కలిసి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళాం. అక్కడ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఒక చిన్న షెడ్, అందులో వచ్చేసి వాళ్ళ ఇలా కిరాణా అంగడి పెట్టుకున్నారు. అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ పెట్టేసుకున్నారు అనమాట. ఈ విధంగా అన్నీ ఒక దారం కట్టేసి వాటి మీద అన్నీ తగిలిచ్చారు. ఇట్లా విలేజ్లో అన్ని చిన్న చిన్నవే అవసరం అవుతాయి కాబట్టి 5 రూపీస్ ప్యాకెట్స్ అలాగన్నీ షీట్స్ వైజ్గా వేసేసారు. ఈ విధంగా డబ్బాల్లో అన్ని స్వీట్స్, చాక్లెట్స్, నిప్పట్లు, బిస్కెట్స్, చెరిగిత్తనాలు, బన్స్, ఉప్మారవ్వ ప్యాకెట్స్, సాల్ట్, కందిబ్యాళ్ళు, ఎగ్స్, ఈ విధంగా అన్నీ బండ మీద పేర్చేసి కింద కూడా టెంకాయలు అట్లన్నీ పెట్టేసుకున్నారు. బొరుగులు అట్లా. విలేజ్లో చిన్న చిన్న 1/2 kg 1/4 kg మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి తక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నారు. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఈ విధంగా చెట్లన్నీ ఉంటాయి. నిమ్మ చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు ఉంది, వేప చెట్టు, టెంకాయ చెట్టు ఎంత పెద్దగా ఉందంటే మాను చాలా హైట్ ఉంది. వేపాకు చెట్టు అన్నీ మాండ్ అయిపోయినాయి. ఈ సైడ్ ఇంకొక చెట్టు ఉందన్నమాట, చాలా హైట్ ఉంటుంది. టెంకాయలన్నీ పీకేశారు. తర్వాత బయట ఇలాగా గేట్ బయట ముగ్గు వేసుకున్నారు నీట్గా. కరివేపాకు చెట్టు చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ తులసి చెట్టు బయట బాగా పూజ చేస్తారు. సో కుంకుమ గంధుడు పెట్టేశారు. మనీ ప్లాంట్ చాలా పైకి వచ్చేసింది. మనీ ప్లాంట్ కలమంద కూడా ఒక టబ్లో పెట్టారు. ఈ విధంగా బయట ఉంటుంది. అండ్ ఇది రోలు, ఏదైనా చట్నీ అలాగ నూరుకోవడానికి అనేది బయట పెట్టుకున్నారు రోలు. విలేజ్లో ఇలా చేస్తారు కదా, చట్నీస్ అన్నీ చాలా రుచిగా ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వాటర్ అంతా పెట్టుకున్నారు, ఏదన్నా క్లీన్ చేసుకోవడానికి వెజిల్స్ అట్లా. అండ్ బయట ఇక్కడ కట్ల పొయ్యి పెట్టుకున్నారు నీళ్లు కాంచుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మంచము, మా బుడ్డోని అందులో వేసి పడుకోబెట్టేసాము ఉయ్యాల్లో. అండ్ ఈ విధంగా వాళ్ళ ఇల్లు అనేది హాల్లో. ఇక్కడ అన్ని బయట షెల్ఫ్లో ఈ విధంగా పెట్టుకున్నారు. టీవీ, ఫ్రిడ్జ్లు ఈ విధంగా ఉందన్నమాట విలేజ్లో. చిన్న 2 rooms ఉంటుంది ఇల్లు. ఈ విధంగా అన్నీ పెట్టుకున్నారు అన్నమాట వాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.